శ్రీ సాయి దివ్య పూజ అధ్యాయం 4. సొంత ఇల్లు కొనగలిగాము. నా పేరు వందనారావు. బాల్జంగ్ మన్సూర్లో నివసిస్తున్నాను. ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాము. ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో సొంతంగా ఒక ఇల్లు ఉండాలని కలలు కనే హక్కు ఉంటుంది. అలాగే నేను కూడా నా జీవిత ధ్యేయంగా భావించేదాన్ని ఎప్పుడైనా ఒక సొంత ఇల్లు ఉండాలని. నేను అద్దెకు ఉండే ఇల్లే కొనుక్కోవాలని మనసారా ఆశపడేదాన్ని. కానీ నా ఆర్థిక స్థితి సరిగా లేకపోవడం వల్ల నా ఆశ ఫలించలేదు. మన్సూర్లోని ఫారెస్ట్ కాలనీలోని శ్రీ సాయిబాబా గారి మందిరం ఉన్నది. నేను ఆ మందిరానికి తరచూ వెళుతూ ఉంటాను. అక్కడ ఒక శ్రీ సాయి భక్తులు శ్రీ అనిల్ తివారీ గారితో పరిచయం కలిగింది. మాటల్లోనే ఆయనతో నా ఆర్థిక స్థితి సరిగా లేకపోవడం, సొంత ఇంటి ఆశ నెరవేరకపోవడం గురించి చెప్పాను. తివారీ గారు షిరిడి నుంచి తీసుకొచ్చిన శ్రీ సాయిబాబా గారి ఒక చిన్న ప్రతిమతో పాటు శ్రీ సాయి దివ్య పూజ పుస్తకం ఇచ్చి, ఈ పుస్తకంలో ఇచ్చిన ప్రకారంగా పూజ చేస్తే బాబా గారు మీ కోరికను తప్పక తీరుస్తారు అని చెప్పారు. నేను వెంటనే 7 గురువారాలు పూజ చేస్తానని సంకల్పించుకుని పూజ ఆరంభించాను. 2-3 గురువారాల తర్వాత మళ్ళీ గుడిలో తివారీ గారిని కలవగలిగాను. తివారీ గారు నాతో ఇలా అన్నారు, మీరు దివ్య పూజ మొదలు పెట్టారా లేదా అని. నేను ఆయనతో నిరాశగా ఇలా చెప్పాను, దివ్య పూజ ఆరంభించాను, కానీ నాకెందుకో అనిపిస్తోంది నా కోరిక నెరవేరదని. తివారీ గారు ఆశ్చర్యంగా మళ్ళీ నన్ను అడిగారు, మీరు ఏ విధంగా పూజ చేస్తున్నారు? నేను ఇలా జవాబిచ్చాను, పుస్తకంలో రాసిన ప్రకారం పూజ చేస్తున్నాను, కానీ 108 నామాలు మాత్రం చదవడం లేదు. వెంటనే తివారీ గారు నాతో ఇలా చెప్పారు, అష్టోత్తర శతనామావళి చదువుతూ పూలు కానీ పూరేకులు కానీ బాబా గారిపై వేస్తూ పూజ చేయాలి. అలా చేసినచో మీ కోరిక తప్పకుండా బాబాగారు తీరుస్తారు. ఆయన చెప్పిన విధంగా రెండోసారి మొదలుపెట్టి 7 గురువారాలు పూజ చేశాను. 7వ గురువారం రాగానే పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మారిపోయాయి. అవసరమైన ధనము కూరినది. నా ఏ ఇంట్లో అద్దెకుండేదాన్నో అదే ఇల్లు నా పేరున 7వ గురువారం రిజిస్టర్ అయింది. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారము. అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.